యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, నాకేం తెలీదు. నేను ఆయన చంపలేదు. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటే నమ్మేది? నా కొడుకు నిన్ను అనుమానించినప్పుడే నీ ప్రాణాలు తీసుండాల్సిందే. వాణ్ణి చంపాక కూడా ఎలా వదులుతాననుకున్నావు? రే రాయుడు, కత్తివ్వు. అత్తయ్య, నన్ను చంపొద్దు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను చంపొద్దు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. వద్దత్తయ్య, వద్దు వద్దత్తయ్య. నిన్ను వదల్లే. నిన్ను ఆగు. చెంచల, నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నా గడపలో అడుగు పెడతావు? ముందు దీన్ని చంపి తర్వాత నిన్ను చంపుతా. ఇది నువ్వనుకుంటున్నట్టు నీ కోడలు కాదు. దశరథ రామయ్య కోడలు. దశరథ రామయ్య కోడలా? ఏం మాట్లాడుతున్నావు? నమ్మకపోతే కావాలంటే చూడు. అవును, దశరథ రామయ్యే. ఇది నా కోడల్లా ఉందేంటి? అచ్చం అలాగే ఉందేంటి? ఇది నా కోడలే. నా కొడుకుని చంపేసి పారిపోయింది. ఆ భయం ఇంకా దీని కళ్ళల్లో కనిపిస్తున్నది. ఇది నా కోడలే. నా కోడలే. అవును, నీ కోడలే. మరి దశరథ రామయ్య కోడలంటావేంటి? నాటకాలు ఆడుతున్నావా? చంపుతా ఏమనుకున్నావో? నన్ను చంపితే దశరథ రామయ్య మీద పగ తీర్చుకునే అవకాశం కోల్పోతావు. దశరథ రామయ్య మీద పగ తీర్చుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావా? మహారాణిలాగా కోటలో బతకాల్సిందాన్ని దశరథ రామయ్యతో చేతులు కలిపి ఇదిగో ఈ ఇల్లు నగలు తప్ప ఏమీ లేకుండా చేశావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నాంచారమ్మ. నిన్ను తరిమేసిన 4 రోజులకే నన్ను తరిమేశాడు ఆ దశరథ రామయ్య.
ఎన్నాళ్ళు పగ తీర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించా. నా కూతుర్ని కూడా పోగొట్టుకున్నా. చివరికి నా ప్రాణాలు కూడా పోగొట్టుకోబోయి చచ్చి బతికాను. ఇది జరిగింది. నువ్వు దశరథ రామయ్య మీద పగని లోపలే ఉంచుకున్నావు. కానీ నేను ఆ పగ తీర్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. నేను నమ్మను. దశరథ రామయ్యతో కలిసి మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతున్నావు. ఇప్పుడు నమ్ముతావా? దశరథ రామయ్యని రోడ్డు మీదకి ఇచ్చి అనుకున్నది సాధించుండేదాన్ని. కానీ అడ్డుపడిందెవరో తెలుసా? ఇదిగో అచ్చ నీ కోడల్లా ఉన్నా దశరథ రామయ్య కోడలు వైదేహి. అన్నీ పోగొట్టుకున్నాను. చావు తప్ప వేరే దారి లేదు అనుకుంటూ ఉండగా అప్పుడు కనిపించింది నీ కోడలు. నా ప్రాణాలు కాపాడి నాలో ఆశల్ని బతికించింది. కాపాడండి. హలో 108 ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకో, వాళ్ళందరినీ చంపి పడేయాలి. అర్థమైంది. నీ ప్రాణాలు కాపాడింది కాబట్టి ఇప్పుడు దీని ప్రాణాలు కాపాడడానికి నువ్వొచ్చావా? నువ్వు చెప్పింది నమ్మి నిన్ను క్షమించి వదిలిపెడతానేమో, కానీ ఇది నా కొడుకును చంపింది. దీన్ని మాత్రం వదిలిపెట్టను. నాంచారమ్మా, ఆవేశపడకుండా నేను చెప్పేది పూర్తిగా విను.
నిన్నిప్పుడే చంపేస్తే నీ కోపం చల్లారుతుందేమో. కానీ నేను చెప్పినట్టు చేస్తే దశరథ రామయ్య మీద మనిద్దరి పగ చల్లారుతుంది. నా కూతుర్ని దశరథ రామయ్య కోడల్ని చేసి నేననుకున్నది సాధిద్దామనుకున్నా, కానీ కుదరలేదు. వైదేహిని తప్పించి అచ్చం వైదేహిలా ఉన్న నీ కోడల్ని అక్కడికి పంపించామే అనుకో, మన పగ తీర్చుకోగలుగుతాం కదా. ఆలోచించు. ఏంటి మీరు ఆలోచించేది? పొరపాటున కూడా నేను దీనికి ఒప్పుకోను. వేరే ఇంటికి కోడలిగా వేరే మనిషి భార్యగా వెళ్ళటమా? వద్దు, నేను ఒప్పుకోను. ఏంటే నువ్వు ఒప్పుకోలేదేది? ఉన్న మొగుడిని చంపుకున్నావు కదే, ఇంకొకటికి పెళ్ళంగా వెళ్ళడానికి ఏమైంది? ఇక్కడ నీ అత్త చేతిలో చావడం కన్నా అక్కడ వాడికి పెళ్ళంగా ఉండడమే మంచిది. సమస్య లేదు, నా ప్రాణాలు పోయినా సరే ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. నువ్వు ఇలా ఒప్పుకోవే? రావే, రా. అమ్మమ్మా, అమ్మమ్మా. చెప్పు వైదేహి. అమ్మమ్మా, చెప్పు వైదేహి. అది అది ఏంటమ్మా? అదే అమ్మమ్మా, మా పెళ్ళైంది కదా, ఆ, ఆ తర్వాత ఆ తర్వాత అది ఎందుకమ్మా అంత ఇబ్బంది పడతావు? విషయం ఏమిటో చెప్పు. మీ పెళ్ళి ఎప్పుడో జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందో దేని గురించి అడుగుతున్నావో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దేవుడా, ఎలా అడగాలి? చెప్పమ్మా. ఏం లేదమ్మమ్మా. అదే ఎక్కడున్నారు? ఏయ్ ఆగు. పెళ్లి తర్వాతని ఏదో అడగబోయావు, మళ్ళీ ఏం లేదంటావేంటి? అమ్మమ్మ దగ్గర దాపరికమా ఏంటో చెప్పు. ఏం లేదమ్మమ్మా, ఏం లేదు. పెళ్లి ఆల్బం కావాలి, తర్వాత చూద్దామనుకున్నా కుదరలేదు. అదేనడుగుతానులేండి. పెళ్లి ఆల్బం గురించి ఇంత కంగారు పడుతూ ఇప్పుడు అడుగుతుందేంటి? ఏదో ఉంది. ఇందు ఇందు చెప్పు మనవడా. అదే ఇందు, మా పెళ్ళైంది కదా, ఆ, తర్వాత తర్వాత ఏంటి? ఎలా చెప్పాలి? అదే ఇందు, తర్వాత తర్వాత ఏంటో చెప్పు మనవడా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అబ్బా ఎలా చెప్పాలి? అయినా నేను చెప్పడం ఏంటి? మనవడా మనవడా అని అంతా నువ్వే చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఛా! ఏంటో చెప్పకుండా అంత కోప్పడిపోతున్నావేంట్రా? ఏంటో చెప్పు.
ఏం చెప్పమంటావు ఇవన్నీ నీ దగ్గర? ఆ, ఆ, చెప్పే వాళ్ళ దగ్గరే చెప్తానులే. ఏయ్ మనవడా ఆగు. ఏమైంది వీళ్ళిద్దరికి? పెళ్లి తర్వాత అని ఇద్దరు అడిగారు. ఏమైందని అడిగితే ఏమి లేదని వెళ్ళిపోయారు. ఏమై ఉంటుంది? ఉండని ఉంటే ఏమైంది? ఎవరైనా అమ్మతో మాట్లాడబోయి అత్తొస్తే ఆపుతారు. నువ్వేంటమ్మా అత్తతో మాట్లాడడానికొచ్చి అమ్మని చూసాగిపోయావు? దీన్ని బట్టి అర్థమవుతుంది వదినా, నువ్వు నీ కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావో. ఆ మాట నా కోడలు చెప్పాలి. చెప్పమ్మా, ఏంటి విషయం? చెప్పమ్మా. అదే అమ్మా, అత్తయ్య వారసులన్నారు కదా, దాని గురించి. అర్థమైందమ్మా, విశేషమే కదా, తల్లివి కాబోతున్నావు కదా. ఇంత మంచి వార్త అంత మెల్లగా చెప్తావేంటి? అది నిజమా తల్లి? అమ్మా అది మాకంతా అర్థమైందమ్మా. శాంత, నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం. నీ కూతురు నాకు వారసుని ఇవ్వబోతోంది. అత్తయ్య, నేను చెప్పేది వినండి. అబ్బా, నువ్వింకేం మాట్లాడుకో. ఇక నుంచి నేను చెప్పేది నువ్వు వినాలి. నువ్వే పని చేయకూడదు, వంటగదిలోకి అస్సలు రాకూడదు. అత్తయ్య ఆపుతారా? ఎందుకంత ఓవర్ చేస్తున్నారు? మీరు అనుకునే అంత సీన్ అక్కడేం లేదు. ఊర్మిళ, ఎందుకు ప్రతి విషయంలోనూ తప్పుగా మాట్లాడతావు? తప్పుగా అర్థం చేసుకున్నది మీరు. కొంచెం లాజిక్గా ఆలోచించండి. వైదేహి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏ విశేషమూ లేదు. తర్వాత 6 నెలలకి తిరిగొచ్చింది. అప్పుడు కూడా తనే వైదేహి అన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. తెలిసి 2 రోజులే అయ్యింది. అప్పుడే విశేషం ఎలా? ఆలోచించండి. మరి వారసుడి గురించి ఎందుకు మాట్లాడావమ్మా? ఎందుకేముందత్తయ్యా, అప్పుడు అసలు వారసుల్ని కనే అర్హతే లేదన్నారు కదా. ఇప్పుడు ఆ అర్హత వచ్చిందా లేదా అని అడగడానికి వచ్చినట్టుంది. అంతే కదా వైదేహి? మనసులో ఏముందో చెప్పు. ఏమ్మా, అది అడగడానికి వచ్చావా? అప్పుడలా అన్నానంటే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నువ్వు కోడలివి, నేను కోడలివి. నీకన్నా ఎవరికి అర్హత ఉంటుంది చెప్పు? అయ్యో,
అదేం లేదత్తయ్య. మరి వారసుల గురించి ఏం మాట్లాడడానికి వచ్చావో చెప్పు. అత్తయ్య, అది ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా. నాకేమో అబ్బాయి కావాలని, మీ అల్లుడి గారికేమో అమ్మాయి కావాలని ఇద్దరం వాదించుకున్నాం. అత్తయ్య గారికి ఎవరు కావాలో అడుగుదామని.